ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాస్లో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 50లో భాగంగా 41 గ్రాండ్ టెస్ట్లో కొన్ని విషయాలను డిస్కస్ చేశాం. చివరిగా ఉన్నటువంటి 10 బిట్ల గురించి విషయాలు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ బిట్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు తప్పనిసరిగా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్లోకి వెళ్దాం. 31 బిట్ చూద్దాం. ఈ కింది వాటిలో వార్షిక ప్రణాళిక సోపానాలు వరుసగా మనకి ఈ వార్షిక ప్రణాళిక సోపానాలు అనేవి మనకి బుక్లో మారుతుంటాయి. ప్రజెంట్ మనకి ఏదైతే బుక్ అందుబాటులో ఉందో ఆ బుక్లో ఉన్న అంశాలను మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. మరి ఇక వార్షిక ప్రణాళిక సోపానాలు మనం తీసుకుంటే ఫస్ట్ మనకి తరగతి, ఇక్కడ మనం తీసుకుందాం తరగతి, సబ్జెక్టు, కేటాయించిన పీరియడ్లు, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, వార్షిక ప్రణాళిక నమూనా, ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనలు, అలాగే ప్రధాన ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. ఇవి 7 రకాల సోపానాలు దీంట్లో మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. తరగతి, సబ్జెక్టు, కేటాయించిన పీరియడ్లు, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, వార్షిక ప్రణాళిక నమూనా, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ప్రధాన ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనలు. ఇక్కడ మనం తీసుకుంటే తరగతి ఉంది. హెడ్ మాస్టర్ రెస్పాన్సెస్ అనేవి మనకి ఇక్కడ చివరిలో రావాలి. యూనిట్ కేటాయించిన మొత్తం పీరియడ్లు ఉంది. సాధించేస్తున్న ఇది రెండోది. విద్యా ప్రమాణం, ఉపాధ్యాయుని ప్రతిస్పందన ఉన్నాయి. సో ఇది చివరికి వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 1, 3, 4, 5, 2 1, 3, 4, 5, 2 ఆన్సర్ ఇది అవుతుంది. ఒకసారి మనకి ఏపీడిఎస్లో కూడా దీనికి సంబంధించిన బిట్ ఇవ్వడం జరిగింది అనమాట. 1, 3, 4, 5, 2 ఇది 1, 3, 4, 5, 2 కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ కింది వాటిలో వార్షిక ప్రణాళిక సోపానాలు. ఇక్కడ కూడా మనం ఇంకొక బిట్ బై మిస్టేక్ రావడం జరిగింది. వార్షిక ప్రణాళిక సోపానాలు, సబ్జెక్టు, కేటాయించిన సంవత్సరాల పిల్లలు ఆశించే సామర్థ్యాలు, వార్షిక ప్రణాళిక, అలాగే వార్షిక ప్రణాళిక ఉపాధ్యాయుని ప్రతిస్పందన, అలాగే హెడ్ మాస్టర్ రెస్పాన్స్. ఇవన్నీ కూడా మనకు వరుసగానే ఉన్నాయి. వార్షిక ప్రణాళిక నమూనా, యూనిట్ ప్రణాళిక నమూనా తప్పనిసరిగా మనకి ప్రణాళికల్లో నుంచి బిట్టు తప్పనిసరిగా వస్తుంది. ప్రణాళికల్లో వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్లాను, లెసన్ ప్లాను, అలాగే 5E మోడల్, అలాగే కాన్సెప్ట్ లెర్నింగ్, లెసన్ ప్లాను, ఓకే, వీటిలో తప్పనిసరిగా మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటి మీద మనం తప్పనిసరిగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 33 బిట్ తీసుకుందాం. 33 బిట్ ఒక భావనకు అంశం బోర్డుపై రాసి దాని చుట్టూ ఒక వృత్తం లేదా బాక్స్ గీయడం జరుగుతుంది. ఒక భావాన్ని అంశం లేక బోర్డు మీద రాసి ఏం జరుగుతుందంట, దాని చుట్టూ ఒక వృత్తం లేదా బాక్స్ గీయడం జరుగుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనేది తీసుకుందాం. బ్యాంక్ ఇలా గీస్తారనమాట. ఇలా గీసి ఇలా ఒక అంశాన్ని లోపలించేసి ఈ విధంగా సర్కిల్ గీయడం జరుగుతుందన్నమాట. దీని నుంచి విద్యార్థుల రెస్పాన్సెస్ మొత్తం కూడా చుట్టూ రాయడం జరుగుతుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. ఏమంటారండి? కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి అంటాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ లేక మైండ్ మ్యాపింగ్ అని చెప్పేసి మనం చెప్తుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చాడు కాన్సెప్ట్ మ్యాపింగ్ అన్నాడు, సిమ్యులేషన్ అన్నాడు, క్యుములేటివ్ రికార్డ్ అన్నాడు, సూక్ష్మ బోధన అన్నాడు. ఈ 4 మన మెథడాలజీకి సంబంధించిన అన్నాడు. సరే, కాన్సెప్ట్ మ్యాపింగ్ అయితే తీసుకున్నాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ ఓకే, జెడి నోవాక్ అనేటువంటి ఆయన ఈ కాన్సెప్ట్ మ్యాప్ల గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. చాలాసార్లు మన తెలంగాణ డిఎస్టీ కూడా బిట్ అడిగారు. దీంట్లో ప్రధానంగా 4 రకాల సోపానాలు కూడా ఉంటాయి. కాన్సెప్ట్ మ్యాపింగ్లో 4 రకాల సోపానాలు ఉంటాయి. తర్వాత సిమ్యులేషన్ అనమాట. సిమ్యులేషన్ అంటే కల్పితమైన పరిసరాలను ఉపయోగించి విద్యార్థులకి ఒక నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసేదాన్ని మన సిమ్యులేషన్ అని చెప్పేసి అంట. ఈ సిమ్యులేషన్ ముఖ్యంగా మనకి మిలిటరీ కేంద్రాల్లో అలాగే వీటిలో ఎక్కువగా మనకి యూజ్ చేస్తుంటారు. మనకి మైక్రో టీచింగ్ కూడా సిమ్యులేషన్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. కల్పితమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఒక నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించడానికి ఏర్పాటు చేస్తే మన సిమ్యులేషన్ అని చెప్పేసి అంట. క్యుములేటివ్ రికార్డ్ అనమాట. విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని అందించే రికార్డ్ని మనం క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. విద్యార్థికి సంబంధించినటువంటి ఇది ఎవాల్యుయేషన్లో వస్తుందన్నమాట. సమగ్ర సమాచారం అందించే రికార్డ్ని మనం క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. అలాగే సూక్ష్మ బోధన దీన్ని 1963లో ఓకే డ్వైట్ ఎలెన్, రాబర్ట్ ఎన్ బుష్ అనేటువంటి వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం, మైక్రో టీచింగ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇది అమెరికాలో ఇది స్టార్ట్ అయింది మైక్రో టీచింగ్ అనేది.
మరి భారతదేశంలో కూడా మైక్రో టీచింగ్ అనేది రావడం జరిగింది. మన భారతదేశంలో కూడా కేసులు దీనికి సంబంధించిన ప్రయోగాలు జరిగింది. సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది బరోడా యూనివర్సిటీలో ఉంటుందన్నమాట కేసు అనేది. ఇది దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేదానికి కాన్సెప్ట్ మ్యాప్. ఈ కింది వాటిలో నాటకీకరణ ప్రయోజనాలు, డ్రామటైజేషన్ యొక్క లాభాలు ఏంటని చెప్పేసి అడిగాడు. డ్రామటైజేషన్ యొక్క లాభాలు, నాటకీకరణ, పాత్రధారణ, అలాగే మైమ్ యాక్షన్, అలాగే తోలుబొమ్మలాట, అలాగే బహిరంగ నాటక ప్రదర్శన, ఈ దాదాపుగా 5 రకాల అంశాలు ఉన్నాయన్నమాట. సో వాటిని తప్పనిసరిగా ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు, వాటి మీద కూడా అవగాహన ఉండాలి. నాటకీకరణ ప్రయోజనాలు, అంతర్గతంగా ఉన్న సహజ సామర్థ్యాలను వెలికితీస్తుంది. సాంఘిక అధ్యయనాలు ఆనందంగా అభ్యసించేలా చేస్తుంది. అభ్యాసంలో ఏకాగ్రత నిలుపుతుంది. అలాగే మనకి ఇవన్నీ సరైనవి అని చెప్పేసి అన్నాడు. అన్నీ కూడా నాటకీకరణ వల్ల విద్యార్థులు డెవలప్ కావడానికి అవకాశం ఏంటి, అంతర్గతంగా ఉన్న సహజ సామర్థ్యాలు వెలికితీస్తుంది. నాటకీకరణ ద్వారా మన అంతర్గత సామర్థ్యాలని బహిర్గతం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు యొక్క సబ్జెక్ట్ని ఆనందంగా అధ్యయనం చేస్తారు. అలాగే అభ్యాసంలో ఏకాగ్రత కూడా విద్యార్థులు రావడానికి ఈ యొక్క డ్రామటైజేషన్ అనేది మనకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకొచ్చున్నాం. తర్వాత 35 చూడండి. కొత్త సంగతులు, ధోరణులను అభ్యసించడానికి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజన కలిగించడానికి ఈ కింది ఏ పద్ధతి ఉపయోగపడుతుంది? కొత్త సంగతులు నేర్చుకోవాలి, ధోరణులను అభ్యసించాలి. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించడానికి ఏ పద్ధతి? ఉపన్యాస పద్ధత, సమస్య పద్ధత. ఓకే, ఇప్పుడు ఏదైనా కూడా కొత్తగా ఆలోచించాలంటే సమస్య అంటే ఉండాలన్నమాట. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే సమస్య పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ద్వారా విద్యార్థులు కొత్త ఆలోచనలు చేసుకొని తద్వారా అనేక రకాల నూతన విషయాల్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఉపన్యాస పద్ధతి ద్వారా మరి విద్యార్థులు ప్రేరణ కలిగించవచ్చు. అలాగే ఉపన్యాస పద్ధతి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ విద్యార్థికి ఇవ్వడానికి ఇక్కడ ఉపన్యాస పద్ధతి మనకు బాగా. అలాగే అసైన్మెంట్ మెథడ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి చేసాం. అలాగే ఉపన్యాస లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఏదైనా ఒక ప్రయోగం చేస్తూ విద్యార్థికి దాని గురించి వివరించేటువంటి దాన్ని లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అంటాం. 36 చూడండి. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర పేటికలో ఉన్నవేంటి? సాంఘిక శాస్త్ర పేటిక అనేది మనం తీసుకున్నట్టయితే సాంఘిక శాస్త్ర పేటికలో దాదాపుగా 16 రకాల అంశాలు అనేవి సాంఘిక శాస్త్ర పేటికలో ఉంటాయి. సాంఘిక శాస్త్రాన్ని విద్యార్థి సులభంగా అర్థం చేసుకోవడానికి, అలాగే సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలని ఉపాధ్యాయుడు సులభంగా విద్యార్థులకి అందజేయడానికి ఈ యొక్క మనకి సోషల్ స్టడీస్ కిట్ అంటారు అనమాట. సోషల్ స్టడీస్ కిట్ మెజరింగ్ టేప్, స్కేల్, దిక్సూచి, అలాగే మనకి ఈ మెజరింగ్ టేప్ కానీ, స్కేల్ కానీ, అట్లాసులు కానీ, గ్లోబులు కానీ, నమూనాలు కానీ, దిక్సూచి కానీ, సూచికలు, పాయింటర్స్ కానీ, అలాగే మాతృకలు కానీ, తపాలా బిళ్ళలు, నాణ్యాలు, అలాగే జాతీయ నాయకుల చిత్రాలు, అలాగే జాతీయ పక్షులు, జాతీయ జెండాకు సంబంధించినటువంటి చిత్రాలు కావచ్చు, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మ్యాప్లు కావచ్చు, అలాగే ట్రేస్ పేపర్లు, రబ్బరు పెన్సిల్, ఇవన్నీ కూడా మనకి సోషల్ స్టడీస్ కిట్కి సంబంధించిన అంశాలు అనమాట. తప్పనిసరిగా మన తెలంగాణ డిఎస్టీ కూడా బిట్ అడిగాడు సోషల్ స్టడీస్ కిట్కి సంబంధించి. మరి దాంట్లో 16 రకాల వస్తువులు అనేవి సోషల్ స్టడీస్ కిట్లో ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఉన్నాయి ఏంటంటే నమూనాలు ఉన్నాయి, నాణ్యాలు, జాతీయ జెండాలు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. జాతీయ జెండాలు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి, నమూనాలు ఉన్నాయి. చెప్పుకున్నాం, ఇదిగో నమూనాలు రాసాం, అలాగే జాతీయ జెండాలు రాసాం, అలాగే నాణ్యాలు కూడా రాయటం జరిగింది అనమాట. అన్నీ కూడా మనకి సోషల్ స్టడీస్ కిట్లో ఉన్నాయి. ఈ సోషల్ స్టడీస్ కిట్ అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక నూతన పోకడ ప్రపంచ దేశాల్లో జరిగిన రకరకాల చరిత్రలను ప్రతిబింబించే పర్యటన అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి పర్యటనలో దాదాపుగా 8-9 రకాల పర్యటనలు అనేవి ఉన్నాయి. సుస్థిర పర్యటన అని, అలాగే సృజనాత్మక పర్యటన అని, సోషల్ టూరిజం అని, ఆవరణాత్మక పర్యటన అని, అలాగే డార్క్ టూరిజం, ఎక్స్పెరిమెంటల్ టూరిజం, ఇలాగా ఎన్నో రకాల టూరిజాలు అని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్స్పెరిమెంటల్ టూరిజం, డార్క్ టూరిజం, సోషల్ టూరిజం, అలాగే సుస్థిర పర్యటన అని చెప్పేసి 4 రకాల పర్యటనలు ఉన్నాయి. ఎక్స్పెరిమెంటల్ టూరిజం అంటే ఇది ఒక మనకి వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వంటకాలు, వాళ్ళ యొక్క సంస్కృతి,
వాళ్ళ వేషభాషలు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని మన లైఫ్లో ఎలా ఉన్నాయి, మన ప్రాంతంలో ఎలా ఉన్నాయి వాటితో కంపేర్ చేయడానికి సంబంధించినటువంటి టూరిజాన్ని మన ఎక్స్పెరిమెంటల్ టూరిజం అంట. ఎక్కువగా వంటకాలు, సంస్కృతి వీటికి సంబంధించి వేరే వేరే ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మనకి ఎలా ఉందనే దానికి సంబంధించి చేసే టూరిజం ఎక్స్పెరిమెంటల్ టూరిజం అంటాం. అలాగే డార్క్ టూరిజం అంటే ఇది ఒక నూతనమైన పోకడగా మనం చెప్పుకోవచ్చు. ఇది చరిత్రకు సంబంధించినటువంటి విధ్వంసకాండలు, విధ్వంస ప్రదేశాలు, రహస్య స్థావరాలు, ఓకే, అలాగే హిట్లర్ ముస్సోలినీ రహస్య క్యాంపులు, కలకత్తా చక్ర ఉదంతం, జలియన్ వాలాబాగ్ సంఘటనలకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటిని చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని తెలుసుకోవడానికి చేసే టూరిజాన్ని మనం డార్క్ టూరిజం అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా అది నూతన పోకడ, ప్రపంచ దేశాలు తిన్న రకరకాల చరిత్రను ప్రతిబింబించేటువంటి పర్యటనే మనకు డార్క్ టూరిజం అని చెప్పేసి అంటాం. అలాగే సోషల్ టూరిజం అంటే ఇది నిమ్న అల్ప వర్గాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి యొక్క పర్యావరణం యొక్క అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసిన టూరిజాన్ని మనం సోషల్ టూరిజం అంటాం. వీళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి కొంత అవేర్నెస్ ఆ ప్రాంతాలని చూపించేసి పర్యావరణ యొక్క ప్రాధాన్యత వాళ్ళు తెలియజేసి వాళ్ళు కూడా పర్యావరణాన్ని పరీక్షించే విధంగా చేయడానికి ఉపయోగించే టూరిజాన్ని సోషల్ టూరిజం అంటాం. అలాగే సుస్థిర పర్యటన అంటే మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మనం కాపాడుకోవడం చేసేటువంటి పర్యటన మన సుస్థిర పర్యటన అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టూరిజమ్స్ అనేవి మనకు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. వీటిలో కూడా బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది. పిల్లలు కూడా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియా కూడా సో కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాలి. మనకు ఆన్సర్ ఏంటంటే డార్క్ టూరిజం అని చెప్పేసి అంటాం, డార్క్ టూరిజం. తర్వాత సాంఘిక శాస్త్ర, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన పాఠ్యాంశంలో భాగంగా దగ్గరలో ఉన్న చిరస్మారకాలు, అలాగే పురాతన అవశేషాలు, కట్టడాలు అలాగే సందర్శింపజేశాడు. ఈ విధానంలో అతను ఉపయోగించిన వనరు ఏంటని అడిగాడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన పాఠ్యాంశంలో భాగంగా దగ్గరలో ఉన్న చిరస్మారకాలు తీసుకెళ్ళాట, పురాతన అవశేషాల దగ్గర తీసుకెళ్ళాట, కట్టడాల దగ్గర తీసుకెళ్ళాడు. అయితే ఈ విధానంలో ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఏందని చెప్పేసాడు. మన వనరులు అనేక రకాలుగా ఉన్నాయి. వనరులు మనం తీసుకుంటే వనరుల్లో మనం ప్రతిసారి కూడా వనరుల మీద బిట్ అడుగుతున్నాడు. ప్రతిసారి చెప్పాను, ఓకే, ఏంటి సాంస్కృతికంగా విలువగల వనరులు ఉన్నాయి, సాంస్కృతికంగా విలువగల వనరులు, అలాగే శాస్త్రీయంగా విలువగల వనరులు, అలాగే ఆర్థికంగా విలువగల వనరులు, అలాగే మనకి భౌగోళికంగా విలువగల వనరులు, అలాగే చారిత్రకంగా విలువగల వనరులు, అలాగే ప్రభుత్వ పరంగా విలువగల వనరులు, అలాగే సామాజికంగా విలువగల వనరులు. ఇలాగా మనకి వనరులు అనేవి అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇదే ఇక్కడ వీటిలో తప్పనిసరిగా ప్రతి ఎగ్జామినేషన్లో మనం గమనించినట్లయితే ప్రతి పేపర్లో కూడా వనరుల మీద ఒక బిట్ తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఆ వనరులకు సంబంధించిన టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ డిఎస్లో కూడా చాలా టెస్టుల్లో ఈ వనరుల మీద బిట్ అడిగాడు. అయితే ఉపాధ్యాయుడు తీసుకున్నటువంటి ఆ యొక్క చారిత్రక చిరస్మారకాలు కావచ్చు, పురాతన అవశేషాలు కావచ్చు, కడ్డలు కావచ్చు, ఇవన్నీ దేనికి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఆర్థిక వనరుల, లేక చారిత్రక వనరుల, శాస్త్రీయ వనరుల, భౌగోళిక వనరుల. సో ఇది ఆ చారిత్రక వనరుల కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఏ వనరులు? చారిత్రక వనరులు. ఆర్థిక వనరులకు వచ్చేసరికి మార్కెట్లు, బ్యాంకులు, రైల్వే కూడలి, ప్రింటింగ్ ప్రెస్, ఓకేనా, పట్టుపాల ఉత్పత్తి కేంద్రాలు, గృహ ఉత్పత్తి కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు, మార్కెట్లు, ఇవన్నీ కూడా ఆర్థిక వనరులకు వస్తాయి. శాస్త్రీయ వనరులకు వచ్చేసరికి ప్రయోగశాలలు, అలాగే సాంకేతిక విద్యా కేంద్రాలు, శాస్త్రీయ ప్రయోగశాలలు, ఓకే, అలాగే జలధర్మల విద్యుత్ కేంద్రాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఓకే, అలాగే విద్యుత్ సరఫరా కేంద్రాలు, ఇవన్నీ కూడా మన శాస్త్రీయ వనరులకు వస్తాయి. అలాగే భౌగోళిక వనరులకు వచ్చేసరికి పర్వతాలు, మైదానాలు, పేట భూములు, సరస్సులు, చెరువులు, కొండలు, గుట్టలు, వంతెనలు, ఓకే, ఇలాంటి పండ్ల తోటలు, వ్యవసాయ క్షేత్రాలు, ఓకే, కాలువలు, ఇవన్నీ కూడా మనకి భౌగోళిక వనరుల కిందకు వస్తాయి. ఈ సామాజిక వనరులు అనే వాటిని మన సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థి మనం పరిచయం చేయాలి. ఎప్పుడైతే మనం వాటిని పరిచయం చేస్తామో తద్వారా విద్యార్థి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలని సమర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. సో కాబట్టి దీనికి ఆన్సర్ చారిత్రక వనరులు అనమాట. నెక్స్ట్ చూడండి, సంఘటనలు, గణాలు, విలువలు నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక, శాస్త్రీయ ప్రామాణిక అనుగుణంగా సంకేతాలు ఉపయోగించడానికి మూల్యాంకనం చెప్పిన వారు ఎవరని చెప్పేసి అడిగారు. తప్పనిసరిగా డెఫినేషన్ నుంచి బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ప్రతి చాప్టర్లోని డెఫినేషన్స్ కూడా సపరేట్గా రాసుకొని వాటిని కొద్దిగా కొన్ని కోర్స్ ఏర్పాటు చేసుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఆన్సర్ ఏంటంటే జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ అనేటువంటి ఆయన. జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మరి రాల్ఫ్ టైలర్ ఏం చెప్పాడు? ఓకే, లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే విధానమే. లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి
తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పేసి ట్రయల్ చెప్పాడు. సభ్యం నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమాచారాన్ని అందించేదే నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమాచారం అందించేది మూల్యాంకనం అని చెప్పేసి సభ్యం చెప్తున్నాడు. ఎన్సీఆర్టీ లక్ష్యాలు ఏ మేరకు ఏర్పాటు చేయబడ్డాయి, అలాగే విద్యార్థులకు కల్పించినటువంటి అభ్యాస అనుభవాల పరిస్థితి ఏంటి, విద్యా గమ్యాలను ఎంత ఉత్తమ స్థాయిలో మనం సాధించామో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పేసి ఎన్సీఆర్టీ చెప్పడం జరిగింది. డెఫినేషన్స్ మనకి ఎవాల్యుయేషన్లో దాదాపుగా 10-15 రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చివరి వీటి చూద్దాం. కింది వాటిలో మూల్యాంకన విషయంలో వాస్తవాలు కానివి అని అడిగాను. మూల్యాంకన విషయంలో వాస్తవాలు కాని ఏంటి తెలుసుకోవాలంటే మనకు కనీసం వాస్తవాలు ఏంటో తెలియాలి. మూల్యాంకన నిరంతర ప్రక్రియ, ఎవాల్యుయేషన్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, కరెక్టే. మూల్యాంకనం సంక్లిష్టమైనది అనేది తప్పు అనమాట. మూల్యాంకనం అనేది విస్తృతమైనది అనమాట. మూల్యాంకనం అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. దీంట్లో నిరీక్షలు, పరీక్షలు, మదింపు ఇవన్నీ కూడా మనకి మాపనం అన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. మూల్యాంకనం విద్యార్థి సామర్థ్యాలను వెలికి తీస్తుంది, కరెక్టే. మూల్యాంకనం సమగ్రమైంది, కరెక్టే. ఎందుకంటే సమగ్రమైంది అంటున్నామంటే విద్యార్థిలో ఉన్నటువంటి కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ డొమైన్ గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి మూల్యాంకనం సమగ్రమైందిగా మనం చెప్పుకోవచ్చు. అందుకే మనం సిసి గురించి నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి మెగా గ్రాండ్ టెస్ట్ 41 సంబంధించినటువంటి 40 బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు మనకి సార్ బుక్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. తప్పనిసరిగా మీకు మ్యాక్సిమం ఒక వారం 10 రోజుల్లో మీకు మంచి బుక్ మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బుక్ కరెక్షన్స్ అన్నీ కూడా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ఏమనుకోకండి, తప్పనిసరిగా మీకు ఒక 1 వీక్లో మీకు బుక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మరి మన ఈ క్లాసెస్ కూడా మీకు ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. క్లాసెస్ కావాల్సిన వాళ్ళు వాటిని స్టడీ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మచ్. మళ్ళీ ఇంకొక క్లాస్లో ఇంకొక గ్రాండ్ టెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.